హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నా మా ఇంట్లో. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని దానిలో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దానిలో నుంచి వాటర్ బయటకు వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నా. కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చికెన్లో వాటర్ అంతా అయిపోయాక చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం ముందుగా ఉప్పు, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే ఒక 1 ఆర్ 2 అవర్స్, లేకపోతే అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉండే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్ ఒక 90% ఉడికించుకోవాలి. చికెన్ 90% ఉడికాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి బియ్యం అండ్ చికెన్ 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత వాటర్ ఎలా అంటే నార్మల్ బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం వాటర్ బాగా కలిసేలాగా. ఇక్కడే మీరు టేస్ట్కి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టి బాగా ఉడికించుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీలోకి గోంగూర వచ్చేసి మంచి కాంబినేషన్. మేము మా ఇంట్లో అయితే గోంగూర, పెరుగు చట్నీ 2 చేసుకున్నాం. ఎలా ఉందమ్మా బిర్యానీ? సూపర్ పూజీ. బాగుందా?